హాయ్ అండి. ఈరోజు నేను ఏం కూర చేస్తున్నానంటే వెరీ వెరీ ఫేవరెట్ కర్రీ అండి, పీతల కూర. పీతల కూర అంటేనే మా ఇంట్లో మోస్ట్ ఫేవరెట్ కూర. అది నేను చేశానంటే ఇంకా ఇష్టంగా తింటారండి మా పిల్లలు కానీ మా ఆయన కానీ. చాలా చాలా ఇష్టంగా తింటారు. ముందుగా కళాయి పెట్టుకున్నానండి, ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం ఎప్పుడూ చేసుకునే మసాలా అల్లం, వెల్లుల్లి, టమాటా, ఆనియన్ 4 కలిపి పేస్ట్ చేసుకున్నాను. నూనె వేడయ్యాక మసాలా ముద్ద వేసుకోవడమేనండి. మసాలా వేసుకున్నాను కదా, పచ్చిమిర్చి వేసుకుందామండి. బాగా ఆయిల్లో ఫ్రై అవ్వాలండి. మసాలా ముద్ద అంతా పచ్చివాసన మొత్తం పోవాలి. నేను చేసిన వంటల్లో మటన్ కూర, తర్వాత పీతల కూర, చికెన్ బిర్యానీ అవైతే తిరిగి చూడక్కర్లేదండి. మిగతా వంటలు బాగా చేస్తాను కానీ ఇవైతే మాత్రం వంకలు ఎట్టడానికి కూడా ఇది లేదండి. అంత బాగా అంత టేస్టీగా వండుతాను. అంత ఇష్టంగా మా వాళ్ళు తింటారు, మా హస్బెండ్, మా ఆయన కానీ మా పిల్లలు కానీ. దీనికైతే కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుందండి. బాగా వేగాలి. ఇందులో నూనెలో బాగా వేగితే పచ్చివాసన అంతా పోయాక ఎప్పుడెప్పుడు చేద్దామా, ఎప్పుడు పీతలు తెస్తారా, ఎప్పుడు చేసి మీకు వీడియో చేసి పెడదామా అనేసి ఎప్పటి నుంచో ఆలోచిస్తున్నానండి. కానీ ఈరోజు మా ఆయన తెచ్చారు, ఈరోజు చేసి పెడుతున్నాను. అది వీడియో కూడా తీసానండి, ఎలా చేస్తున్నానో ఏంటో అనేసి ప్రాసెస్. పసుపు వేసుకుందామండి, చిటికెడ పసుపు, సాల్ట్ అండి, కారం కొంచెం పడుతుందండి, ఎక్కువ పడుతుంది. కొంచెం స్పైసీగా ఉంటేనే బాగుంటుంది. తినడానికి కష్టమైన టేస్ట్ మాత్రం ఏరే లెవెల్ అండి. పీతలు అయితే మాత్రం బాగా వేయించుకోవాలి. కొంచెం గరం మసాలా వేసుకుని లైట్గా అండి. ఇప్పుడు ధనియాల పౌడర్ కొంచెం వేసి బాగా వేయించుకుందామండి నూనెలోను. మసాలా బాగా వేసానండి. ఎప్పుడెప్పుడు మసాలాలోకి నేను వెళ్తానా అని చూస్తుందండి. పీత బాగా వేగి మసాలా పట్టి మా నోట్లోకి ఎప్పుడు వస్తుంది అనేసి మేము ఎదురు చూస్తున్నాం. పీతలు మొత్తం వేసుకోవడానికి సిమ్లో పెట్టి కాసేపు మగ్గనిద్దామండి, మూత పెట్టుకొని. ఆ తర్వాత వాటర్ వేసుకుందాం. పీతలు బాగా వేయండి. ఇప్పుడు సరిపడగా వాటర్ వేసుకుందాం. పీత మునిగేటట్లు వేసుకుంటే సరిపోతుందండి, ఉడికిపోతుంది పీత తొందరగానే. ఇలాగా వాటర్ వేసుకున్నాను ఈ క్వాంటిటీలో. కొంతమంది పులుపు వేసుకుంటారండి, నేనైతే మాత్రం ఇప్పటివరకు పీతలు ఉండేటప్పుడు మాత్రం చింతపండు పులుపు అయితే మాత్రం వేయలేదండి. ఇలాగే టేస్ట్గా ఉంటుంది, మాకైతే ఇలాగే నచ్చుతుంది, పులుపు నచ్చుతుంది. ఇది బాగా ఉడకాలండి, కాసేపు కొంచెం టైం పడుతుంది. బాగా ఉడుకుతుందండి. ఉప్పు కారాలు ఎలా సరిపోయో లేదో చూద్దాం. ఏమైనా కావాలంటే సరిపోకపోతే వేసుకోవడమేనండి. కొంచెం ఉప్పు పడుతుంది, కారం అయితే సరిపోయింది. స్పైసీగానే ఉంది. ఉప్పు కొంచెం కారం వేసుకుందాం. మరి ఎక్కువైనా పిల్లలు తినలేరండి. కొంచెం లైట్గా ఫిష్ మసాలా
చాలు. ఇక ఏం వేయ అవసరం లేదండి, పర్ఫెక్ట్గా అన్నీ సరిపోయి. దించే ముందు కొత్తిమీర ఉంటే వేసుకుంటే కూర అయితే మాత్రం అదుర్స్ అయిపోతుందండి, పీతల కూర. కొంచెం దగ్గరికి వెళ్ళి ఇంకా బాగా దగ్గరికి అవ్వాలి. కొంచెం కరివేపాకు వేసుకుందాం. ఇంకొంచెం బాగా దగ్గరికి రావాలండి. లాస్ట్ ఫైనల్కి వస్తుందండి పీతల కూర. కొత్తిమీర వేసుకోవడమే, చించుకొని వేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుందండి. నేను కొంచెం ఎక్కువ వేస్తాను ఫ్లేవర్ కోసం. ఒక్క నిమిషం ఉడికిన తర్వాత ఆపేయడమేనండి కొత్తిమీరలో. ఈ పీతలు అనేది ఉడికితే టేస్ట్ బాగుంటుంది. నేను పీతల కూర రెడీ అయిపోయింది. గ్రేవీ రెడీ అయిపోయింది. ఆఫ్ చేసేయడమేనండి. ఓకేనండి, మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. ఓకేనండి, బాయ్ అండి. సబ్స్క్రైబ్ కూడా చేయండి.